హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. కొయాగులేషన్ ఆఫ్ లయోఫోబిక్ కొలాయిడ్స్లో మనము 4 మెథడ్స్ ఆల్రెడీ కవర్ చేసామండి ప్రీవియస్ వీడియోలో. ఇప్పుడు లయోఫోబిక్ కొలాయిడ్స్ని కొయాగులేట్ చేసే వన్ ఆఫ్ ది ప్రాసెస్ అంటే లాస్ట్ ప్రాసెస్ మనకు బై అడిషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్, అంటే ఎలక్ట్రోలైట్స్ యాడ్ చేయడం ద్వారా లయోఫోబిక్ కొలాయిడ్స్ని మనం ఎలా ప్రిసిపిటేట్ చేస్తాము, ఎలా దాన్ని మనం కొయాగులేట్ చేస్తామో ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం. ఇదే వీడియోలో మనకు కొయాగులేటింగ్ అయాను, కొయాగులేటింగ్ వాల్యూ టాపిక్స్ కూడా వస్తాయండి. ఓకేనా? రైట్. సో ఇక్కడ మనము ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ద కొల్లాయిడల్ పార్టికల్స్ ఆర్ ప్రిసిపిటేటెడ్ అపాన్ అడిషన్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రోలైట్. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రోలైట్. ఎలక్ట్రోలైట్ మీరు ఎక్కువ యాడ్ చేస్తే అప్పుడు ఆ లయోఫోబిక్ కొల్లాయిడల్ పార్టికల్స్ ప్రిసిపిటేట్స్గా కన్వర్ట్ అవుతాయి, లేదు కొయాగులేషన్ జరుగుతుంది. ఓకే. The colloidal particles interacts with the ions released from the electrolyte. సో ఎప్పుడైతే మీరు ఎలక్ట్రోలైట్ యాడ్ చేశారో ఆ ఎలక్ట్రోలైట్ నుంచి మీకు అయాన్స్ రిలీజ్ అవుతాయి. ఈ అయాన్స్తో కొల్లాయిడల్ పార్టికల్స్ ఇంటరాక్ట్ అవుతాయి, క్యారీయింగ్ చార్జ్ ఆపోజిట్ టు దట్ ప్రజెంట్ ఆన్ దెమ్సెల్వ్స్. సో ఇక్కడ ఏంటంటే కొల్లాయిడల్ పార్టికల్స్ ఎలక్ట్రోలైట్ నుంచి రిలీజ్ అయిన అయాన్స్తో ఇంటరాక్ట్ అవుతాయి. ఆపోజిట్ ఛార్జ్ ఉన్న కొల్లాయిడల్ పార్టికల్స్ ఆపోజిట్ ఛార్జ్ ఉన్న ఎలక్ట్రోలైట్ అయాన్స్తో ఇంటరాక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొల్లాయిడల్ పార్టికల్స్కి పాజిటివ్ ఛార్జ్ ఉందనుకోండి. ఓకే, పాజిటివ్ ఛార్జ్ ఉన్నప్పుడు ఎలక్ట్రోలైట్లో ఉండే నెగిటివ్ అయాన్స్తో ఇంటరాక్ట్ అవుతాయి. అదే కొల్లాయిడల్ పార్టికల్స్లో నెగిటివ్ ఛార్జ్ ఉంటే ఎలక్ట్రోలైట్ నుంచి వచ్చినటువంటి పాజిటివ్ అయాన్స్తో ఇంటరాక్ట్ అవుతాయి. అంటే ఆపోజిట్ అయాన్తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఛార్జెస్ న్యూట్రల్ అయిపోయి, ఇక్కడ చూడండి ఇలా ఛార్జులు న్యూట్రలైజ్ అయిపోవడం వల్ల మనకు కొయాగులేషన్ జరుగుతుంది. ఓకేనా స్టూడెంట్స్? సో ఇక్కడ ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ చూడండి. హియర్ వీ హ్యావ్ టేకెన్ ఏ లయోఫోబిక్ కొల్లాయిడ్ సొల్యూషన్ హ్యావింగ్ ద డిస్పర్స్డ్ పార్టికల్స్, కొల్లాయిడల్ పార్టికల్స్, అండ్ ఎలక్ట్రోలైట్ ఈజ్ యాడెడ్. ఓకే, సో ఇక్కడ లయోఫోబిక్ సాల్ట్స్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉందనుకుందామండి. మనం యాడ్ చేసిన ఎలక్ట్రోలైట్లో రిలీజ్ అయినటువంటి నెగిటివ్ అయాన్స్తో ఈ పాజిటివ్ ఛార్జ్ ఉన్న కొల్లాయిడల్ పార్టికల్స్ నెగిటివ్ అయాన్స్తో, అంటే ఎలక్ట్రోలైట్ రిలీజ్ చేసిన నెగిటివ్ అయాన్స్తో ఇంటరాక్ట్ అవుతుంది. ఓకేనా? సో దీనివల్ల మనకు న్యూట్రలైజేషన్ ఆఫ్ ఛార్జ్ అనేది జరుగుతుంది. అండ్ ద న్యూట్రలైజేషన్ ఆఫ్ ఛార్జ్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ప్రిసిపిటేట్. అండ్ లాస్ట్ స్టెప్ చూడండి, ప్రిసిపిటేటెడ్ సాల్ పార్టికల్స్ సెటిల్ టు ద బాటమ్. సో ఇలా ప్రిసిపిటేట్ అయిపోయిన ఈ సాల్ పార్టికల్స్ అన్నీ కూడా న్యూట్రలైజేషన్ అయిపోయిన తర్వాత వీటికి వెయిట్ ఇంక్రీజ్ అవుతుందండి. ఓకేనా? ప్రిసిపిటేట్ కదా, కొల్లాయిడల్ పార్టికల్స్ కావు, ఇప్పుడు ఇవి ప్రిసిపిటేట్స్గా కన్వర్ట్ అయిపోయినాయి కాబట్టి గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల వెయిట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అవి బాటమ్కి, ఆ కొల్లాయిడల్ సొల్యూషన్లో బాటంలోకి అవి సెటిల్ అయిపోతాయి. దీన్నే మనము ప్రిసిపిటేట్ అంటాం, లేదు కొయాగులేషన్ అని. ఈ ప్రాసెస్ని మనము కొయాగులేషన్ అని అంటాం. ఓకేనా? దీన్ని ఫ్లక్కులేషన్ అని కూడా అంటామండి. ఓకేనా? రైట్, సింపుల్. దెన్ మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. చూడండి స్టూడెంట్స్, ద ఎలక్ట్రోలైట్ యూజ్డ్ ఫార్ ప్రిసిపిటేషన్ ఈజ్ కాల్డ్ కొయాగులెంట్. ఇంతకుముందే చెప్పుకున్నామండి. ఏ ఎలక్ట్రోలైట్ అయితే ప్రిసిపిటేషన్ చేయడానికి మనం యూజ్ చేస్తామో దాన్ని మనము కొయాగులెంట్ అంటాము. ఓకేనా? అండ్ ఆ కొయాగులెంట్ నుంచి రిలీజ్ అయిన అయాను వల్ల మనకు ప్రిసిపిటేషన్ జరుగుతోంది. సో కాబట్టి ఆ అయాన్ని మనము కొయాగులేటింగ్ అయాన్ అంటాము. అంటే ప్రిసిపిటేషన్ దేనివల్ల జరుగుతుందంటే ఎలక్ట్రోలైట్ రిలీజ్ చేసే అయాన్ వల్ల, అంటే అది పాజిటివ్ అయాన్ అయి ఉండొచ్చు, లేదు నెగిటివ్ అయాన్ అయి ఉండొచ్చు. ఓకేనా? సో ఈ అయాన్స్ వల్ల, ఎలక్ట్రోలైట్ నుంచి రిలీజ్ అయిన అయాన్స్ వల్ల మనకు ప్రిసిపిటేషన్ జరుగుతోంది కాబట్టి దోస్ అయాన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద న్యూట్రలైజేషన్ ఆఫ్ చార్జ్ ఆన్ ద సాల్ పార్టికల్స్ ఆర్ కాల్డ్ యాజ్ కొయాగ్యులేటింగ్ అయాన్స్. ఓకే, సాల్ చార్జ్ మనకు పాజిటివ్ అయితే అటువంటి సాల్ పార్టికల్స్ నెగిటివ్ అయాన్స్ వల్ల కొయాగులేట్ అవుతాయి. అదే నెగిటివ్లీ చార్జ్డ్ సాల్ట్స్ దే ఆర్ గోయింగ్ టు కొయాగులేటెడ్ బై పాజిటివ్ అయాన్స్, ఆపోజిట్. Okay students, right. Then let us understand what is Hardy-Schulze rule. So Hardy-Schulze rule చెప్పేది మనం ఇక్కడ నీట్గా రాసుకున్నాం, చూద్దాము. The coagulating ion having greater valence, the greater is its power to cause coagulation. సో ఏ coagulating ion కైతే వ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుందో, అంటే ఛార్జ్, అంటే పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంటే అది ఎక్కువ కోయాగులేటింగ్ పవర్ కలిగి ఉంటుంది. లేదు నెగిటివ్ ఛార్జ్ ఆనయాన్ అయితే నెగిటివ్ ఛార్జ్ ఎక్కువగా ఉంటే దానికి ఎక్కువ కొయాగులేటింగ్ పవర్ ఉంటుంది. అంటే ద కొయాగులేటింగ్ పవర్ ఆఫ్ ది
coagulating ion is directly proportional to its valence. Okay na students? Then ఒక ఎగ్జాంపుల్లో దీన్ని అండర్స్టాండ్ చేసుకుందాం. ఇన్ ద కోయాగులేషన్ ఆఫ్ ఎ నెగిటివ్ సాల్, సో నెగిటివ్ సాల్ని కోయాగులేట్ చేయాలంటే ఎలక్ట్రోలైట్ నుంచి పాజిటివ్ అయాన్స్ రిలీజ్ అవ్వాలి. ఓకే, ద కోయాగులేటింగ్ పవర్ ఆఫ్ క్యాటయాన్స్, అంటే పాజిటివ్ ఛార్జ్ ఉంటే క్యాటయాన్స్ అంటాం. ఓకే, సో ద కోయాగులేటింగ్ పవర్ ఆఫ్ క్యాటయాన్స్ ఈస్ Al3+కి కోయాగులేటింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది, Al3+, దెన్ దేంతో కంపేర్ చేస్తే Ba2+, then Na2+. So the coagulating power of aluminum cation is very high compared to barium cation, and when barium cation coagulating power is very high compared to the sodium ion, because aluminum lo aluminum cation ki valence andi 3+, okay, barium ki 2+, sodium ki +1. సో వ్యాలెన్స్ ఎక్కువగా ఉంటే కోయాగులేటింగ్ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకు ఇన్ ద కోయాగులేషన్ ఆఫ్ ఎ పాజిటివ్ సాల్, ద కోయాగులేటింగ్ పవర్ ఆఫ్ యానయాన్స్ ఈస్, ఏదైనా పాజిటివ్ సాల్ని కోయాగులేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ యానయాన్స్ మనకు కావాలి, ఎలక్ట్రోలైట్ నుంచి యానయాన్స్ ఆ పాజిటివ్ సాల్ని కోయాగులేట్ చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు యానయాన్స్కి మనకు వ్యాలెన్స్ ఎక్కువ ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, FeCN6 4- having higher value of coagulating power when compared to phosphate. Phosphate is having higher value of coagulating power when compared to sulfate. Sulfate is greater in its coagulating power compared to chloride. ఇక్కడ మీరు చూస్తే the valence is increasing. సో FeCN6 4-, ఈ ఫెర్రోసైనైడ్ అయాన్లో వ్యాలెన్స్ 4- అండి, ఫాస్ఫేట్లో వ్యాలెన్స్ 3-, కొద్దిగా దీని కోయాగులేటింగ్ పవర్ తగ్గుతుంది. అదే సల్ఫేట్ అయాన్ యానయాన్ వ్యాలెన్స్ మనకు 2-, ఫాస్ఫేట్ కంటే సల్ఫేట్కి పవర్ కొద్దిగా తక్కువ ఉంటుంది కోయాగులేటింగ్ పవర్. అదే క్లోరైడ్ అనుకోండి Cl-. ఓకే, సో ఇక్కడ మనకు కోయాగులేటింగ్ పవర్ -1 కాబట్టి ద కోయాగులేటింగ్ పవర్ ఆఫ్ క్లోరైడ్ ఈస్ లోయర్. ఓకే, సో దట్ ఈస్ ద Hardy-Schulze rule. సో Hardy-Schulze rule explains about the coagulating power of cations and anions released from the electrolyte. Okay, so more the valence, more will be the coagulating power. అంటే ఆ కోయాగులేటింగ్ అయాన్కి పాజిటివ్ ఛార్జ్ అయినా ఎక్కువ ఉండాలి, నెగిటివ్ ఛార్జ్ కూడా ఎక్కువగా ఉండాలి. ఇటువంటి కోయాగులేటింగ్ రియేజెంట్స్, ఇటువంటి కోయాగులేటింగ్ అయాన్స్ చాలా ఈజీగా ప్రిసిపిటేట్స్ని, కొల్లాయిడ్స్ నుంచి ప్రిసిపిటేట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే స్టూడెంట్స్, దెన్ కోయాగులేటింగ్ వాల్యూ. ఇక్కడ చూడండి, కోయాగులేటింగ్ వాల్యూ అంటే ఒక సింపుల్ డెఫినేషన్ ఉందండి. ఇట్ ఈస్ ద మినిమం కాన్సన్ట్రేషన్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ in millimoles per liter required to cause coagulation of a salt in 2 hours of time is called as coagulating value. సో కోయాగులేటింగ్ వాల్యూ అంటే మనకు కావాల్సిన ఎలక్ట్రోలైట్ క్వాంటిటీ అండి. ఆ ఎలక్ట్రోలైట్ క్వాంటిటీ ఎలా ఏ యూనిట్స్లో తీసుకుంటున్నామంటే మిల్లీమోల్స్ పర్ లీటర్, చాలా చాలా తక్కువ వాల్యూ, మిల్లీమోల్స్ పర్ లీటర్. సో మన దగ్గర ఏదైనా ఒక ఎలక్ట్రోలైట్ ఉన్నప్పుడు ఆ ఎలక్ట్రోలైట్ క్వాంటిటీ మనకు మిల్లీమోల్స్ పర్ లీటర్లో ఎంత అవసరం అవుతుంది, ఏదైనా ఒక కొల్లాయిడ్ని ప్రిసిపిటేట్గా కన్వర్ట్ చేయడానికి, లేదు ఏదైనా ఒక కొల్లాయిడ్ని కోయాగులేట్ చేయడానికి మనకు ఎంత ఎలక్ట్రోలైట్ కావాలి అన్నదే మనకి ఇక్కడ కోయాగ్యులేటింగ్ వాల్యూ. ఈ కోయాగులేషన్కి మనకు పట్టే టైము 2 hours. ఒక 2 hours ఆఫ్ టైంలో మీరు ఏదైనా ఒక కొల్లాయిడల్ సొల్యూషన్కి ఎలక్ట్రోలైట్ యాడ్ చేసినప్పుడు ఆ క్వాంటిటీ మీరు ఎంత యాడ్ చేశారు అదే మనకు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ కోయాగులేటింగ్ వాల్యూ. ఓకే, దెన్ ద ఎలక్ట్రోలైట్స్ with greater coagulating power are needed in a smaller quantity. So that's about the coagulating value, students. Thank you.